హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? కొన్ని రోజుల ముందు ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ఖజానాకి వెళ్ళాను. ఆ టైంలో గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాను. అదే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఖజానాలో 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్, ఇంకొకటి అడ్వాన్స్ ప్రీ బుకింగ్ ప్లాన్. ఫస్ట్ గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్ గురించి చూద్దాము. పేరులో ఉన్నట్టే మనకి ఇందులో ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏంటో చూడడానికి ముందు బేసిక్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ఈ స్కీమ్ డ్యూరేషన్ 11 మంత్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5000 రూపీస్తో ప్లాన్ స్టార్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ 5000 రూపీస్ మనం పే చేయాలన్నమాట. అలా 11 మంత్స్ పే చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ మనం పే చేసే అమౌంట్ ఫిక్స్డ్గానే ఉంటుందండి. అంటే ఒక మంత్ 5000, ఇంకొక మంత్ 3000, ఆ తర్వాత 7000 అలా పే చేసే ఆప్షన్ అనేది ఉండదు. ఫస్ట్ మనం ఎంత అమౌంట్ పే చేసి జాయిన్ అవుతామో అదే అమౌంట్తో ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలి. ఈ స్కీమ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని అనుకున్నాం కదా, 2 ఆప్షన్స్ ఇస్తారు అని. సో ఆప్షన్ 1లో వెయిట్ బేసెస్లో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఎవ్రీ మంత్ మనం 5000 పే చేస్తున్నాము అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి 25th మార్చ్ని మనం పే చేసామని అనుకుందాం. ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నానండి. 8000 రూపీస్ ఉంది అని అనుకుందాము. సో 5000 by 8000 ఈక్వల్ టు 0.625 grams. ఇది 1 మంత్కి. నెక్స్ట్ మంత్ మనం ఏ రోజున పే చేస్తున్నామో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి సేమ్ ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా 11 మంత్స్కి క్యాలిక్యులేట్ చేసి ఒక అక్యూములేటెడ్ వెయిట్ అనేది వస్తుంది. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2, మనం పే చేసిన అమౌంట్ అనేది అమౌంట్గానే కన్సిడర్ చేస్తారనమాట. ఇలా గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయరు. 11 మంత్స్కి 5000 అంటే 55,000 అవుతుంది ఆబ్వియస్గా. సో స్కీమ్ కంప్లీట్ చేసి మనం ఆర్నమెంట్ ఏ రోజైతే కొనుక్కుంటున్నామో ఆ రోజు బంగారం రేటుని బట్టి గ్రామ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సపోజ్ మనం మార్చిలో స్టార్ట్ చేసి అరౌండ్ జాన్కి కంప్లీట్ అయిందని అనుకుందాము. ఆ రోజు మనం గోల్డ్ కొంటున్నాము ఆ మంత్లో, అప్పుడు 10,000 రూపీస్ ఉంది అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో మనకి 5.5 grams వస్తుంది. ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 అనేది మనం ముందే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్నమెంట్ కొనుక్కునేటప్పుడు ఏది మనకి బెనిఫిషియల్గా ఉంటుందో చూసుకొని అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్లాన్లో ఉంది. అండ్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 ఏది తీసుకున్నా కూడా మనకి విఏలో అప్ టు 18% వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్కీమ్లో జాయిన్ అయ్యి మనం ఏ ఆర్నమెంట్ కొనాలనుకుంటున్నామో అది అప్రాక్సిమేట్గా ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత అమౌంట్ అవుతుంది. ఇది కొంచెం కష్టమేలండి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటుని బట్టి. సో దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకొని స్కీమ్ అమౌంట్ అనేది డిసైడ్ అయితే బెటర్ అని నాకు అనిపించింది. బికాస్ మనం మొత్తం ఆర్నమెంట్ మీద బెనిఫిట్ రావాలి అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం స్కీమ్లో 10 grams మాత్రమే అక్యూములేట్ చేయగలిగాము, బట్ తీసుకుందాం అనుకునే ఆర్నమెంట్ 15 grams ఉంది అని అనుకుందాం. సో డిఫరెన్స్ 5 grams ఏదైతే ఉందో ఆ 5 gramsకి విఏ మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ అయితే వెనక్కి ఇవ్వరు, మనం బంగారం మాత్రమే కొనుక్కోవాలి. అండ్ ఈ స్కీమ్ని వేరే స్కీమ్స్తో జాయిన్ చేసి బంగారం తీసుకునే ఆప్షన్ కూడా లేదంట. ఇన్ కేస్ ఎవరైనా గోల్డ్ కాయిన్ కొనాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, బట్ స్కీమ్లో జాయిన్ అయిందే విఏ బెనిఫిట్ కోసం. ఆ బెనిఫిట్ అనేది మనకి పోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో గోల్డ్ కాయినే కొనాల్సి వస్తే ఆ ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను, అంతే. ఫర్ ఎనీ రీజన్ స్కీమ్ని డిస్కంటిన్యూ చేయాల్సి వస్తే విఏ బెనిఫిట్ ఎంతవరకు వస్తుంది అనేది ఈ టేబుల్లో ఉంది, ఒకసారి చూడండి. 10th మంత్ అయితే 100%, 9th మంత్లో డిస్కంటిన్యూ చేస్తే 80%, 7th or 8th మంత్లో అయితే 60%, 6 months లోపు అయితే విఏ మీద ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అండ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి షోరూమ్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే మనం పే చేయొచ్చు. ప్లేస్టోర్లో ఖజానా యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి మీరు ఎన్రోల్ అయినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. లాగిన్ అయిన వెంటనే ఇలా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. పేజ్ వ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఎన్రోల్ అయిన స్కీమ్ అనేది ఇక్కడ లింక్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ ప్రీ బుకింగ్ ప్లాన్. ఈ ప్లాన్ పేరుని జాగ్రత్తగా గమనిస్తేనే స్కీమ్ ఏంటో మనకు అర్థమైపోతుంది. లంసమ్ అమౌంట్ ఉంది, దాంతో గోల్డ్ కొనాలని అనుకునే వాళ్ళు ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర ఒక 1 lakh ఉంది, వెళ్ళి నేను స్కీమ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అండ్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ 10,000 రూపీస్ ఉంది అని అనుకుందాము. సో మన పేరు మీద 10 grams అనేది బుక్ అవుతుంది. ఆ 10 gramsతో మనం ఆర్నమెంట్ అనేది 11 months తర్వాత తీసుకోవచ్చు, అంటే స్కీమ్ క్లోజ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. అప్పుడు మనకి విఏ మీద అప్ టు 18% వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది.
సో ఈ స్కీమ్లో మినిమం 10,000 అమౌంట్తో జాయిన్ అవ్వచ్చు. 2 lakhs అండ్ అబోవ్ అనుకోండి, పాన్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు కాబట్టి అంతగా డీటెయిల్స్ ఏమీ తెలియవు. నేను అక్కడ తెలుసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి షోరూమ్ని విజిట్ చేయండి. అదర్వైజ్ వీళ్ళ వెబ్సైట్ని చెక్ చేసినా కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. ఫ్లెక్సీ ప్లాన్లో ఉన్న కండిషన్స్ ఈ ప్లాన్లో కూడా సేమ్గానే ఉన్నాయి. లైక్ మనం బుక్ చేసుకున్న బంగారం కన్నా ఎక్కువ బంగారం కొన్నాము, సపోజ్ 10 grams మనం బుక్ చేసుకున్నాము, బట్ ఆర్నమెంట్ మనం 15 grams తీసుకున్నాము అని అంటే ఆ డిఫరెన్స్ 5 grams ఏదైతే ఉందో దానికి VA మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ క్యాష్ అయితే వెనక్కి ఇవ్వరు. గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. అండ్ దీన్ని వేరే ప్లాన్స్తో కంబైన్ చేసి తీసుకునే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ స్కీమ్ని ప్రీక్లోజ్ చేయాలి అని అనుకుంటే VA మీద బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది ఈ టేబుల్లో మెన్షన్ చేసి ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఆర్నమెంట్ కొనేటప్పుడు ఇండియాలో ఉన్న ఏ ఖజానా షోరూంలోనైనా పర్చేస్ చేయొచ్చు. ఎక్కడ ప్లాన్ స్టార్ట్ చేస్తే అక్కడే తీసుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.